అయ్యా పవన్ కళ్యాణ్ గారు నిన్న విజయవాడలోనేమో మరి ఒక మీటింగ్లో జరిగినట్టు ఈరోజు యూట్యూబ్లో చూడడం జరిగింది. నువ్వు ఈ విధంగా ఒక పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఇంత దిగజారుడుగా మాట్లాడతావని మేము ఎప్పుడూ ఊహించలేదు. మరి ఇంత వల్గర్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా క్షమించరానిది. ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడో ఇది ఏ విధమైన సభ్యత సంస్కారం తెలియని వాళ్ళు మాట్లాడాల్సిన విధానంగా మాట్లాడినావు. నువ్వు మాట్లాడిన విధానం చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రతి ఒక్కరికి విపరీతమైన కోపం వస్తూ ఉంది. కానీ దీనంతటికీ మా జగన్మోహన్ రెడ్డి కారణము. ఎందుకంటే ఆయన సహనాన్ని మేమందరం కూడా ఆయన అడుగుజాడలు నడిచేవాళ్ళం కాబట్టి ఆయన సహనాన్ని మేము కోల్పోకుండా ఉన్నాము. ఎన్నోసార్లు జగన్ రెడ్డిని 1,00,000 కోట్లని దొంగవని రకరకాలుగా మాట్లాడి ఏ పొద్దు కూడా ఇంత నీచంగా దిగజారి మాట్లాడిన పాపాను పోలేదు. మరి ఇదేందా ఇది? ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ పెట్టుకున్న ఒక సిగ్గు శరం లేదా నీకు? వైఎస్ఆర్సీపీ కొడకల్లారా రాడ్ల గుడ్ల నీకు రాడ్లు ఇన్ని అవసరం కావాలరా నీకు? నీ బతికెంత నువ్వెంత? నీకు ఒక ఎమ్మెల్యే 2 సార్లు పోటీ చేసినా ఒక డిపాజిట్ కూడా నువ్వు తెచ్చుకోలేని పనికి మనలోని నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక మళ్ళీ నాయకుడు, ఒక పార్టీ, నీకు ఒక వ్యవస్థ. ఎందుకురా స్వామి వేణపోయా సినిమాలు తీసుకొని బతుకోకుండా ఇదంతా ఎందుకురా? గప్పుముండా కొడక మాట్లాడే విధానం తెలుసుకొని మాట్లాడు ఎప్పుడైనా. కానీ లోఫర్ ఏమనుకుంటాడో రా నువ్వు? ఇటంటావు ఏం పీకుతావు నువ్వు? రా మరి మొగడు అయితే మరి కడప జిల్లా బద్వేల్ రారా నువ్వు? ఏ వార్డులో పోటీ చేస్తావో లేక ఏడ పోటీ చేస్తావో? నీ బతికెంత నువ్వెంత లోపర్ నా కొడక జరిపోయినావు? వైఎస్ఆర్సీపీ కొడకల్లారా ఎంతమంది నీ కొడుకులు? అంటే ఒక పిల్లానికి ఎంతమంది పుట్టిన నీకు? 4 పిల్లలు ఒక పిల్లానికి ఎంతమంది పుట్టిన నీకు? వైఎస్ఆర్సీపీ కొడుకులా నీకు? రే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కసారి కన్ను తెరిస్తే నువ్వు ఏడుండవు కూడా అడ్రస్ కూడా లేదురా నువ్వు. లోపల నా కొడక జరిపోయినావు. లాంగ్వేజ్ ఒక పద్ధతిగా మాట్లాడు. ఇంతవరకు ఒక ఎత్తు, ఇంకా జరగబోయేది ఒక ఎత్తుగా ఉంటుంది. నీకు అది తెలుసో లేదో నీకు? ఏమి నీకు పరిటాల రవి తీసుకొచ్చి నీకు గుండు కొట్టించినా కూడా నీకు బుద్ధి రాలేదా లోపా? పరిటాల రవి అనంతపురం పరిటాల రవి నేను గుండు కొట్టించి ఊరేగించినా కూడా నీ సిగ్గు లేదా? సిగ్గు శరం లేని నా కొడక. నువ్వు కూడా మాట్లాడేవాడు జగన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు ఎంతో హుందాతనంగా 10 సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి చెప్పిన ప్రతి మాట సంక్షేమ రూపంలో నెరవేరుస్తూ ప్రజలకు ఎంతో దగ్గర అవుతారని ఒక ఈర్ష్యతో మాట్లాడుతున్నారా నువ్వు? నీకేదో ప్యాకేజీ, ఓకే, నీ ప్యాకేజీ కమిట్మెంట్ చేసుకో, నువ్వు తీసుకొని పోరా స్వామి. నేను ఎవరు వద్దన్నారు? ఉన్నోడు రెడీగా ఆయన బొలినాయుడు నీకోసము ఆయనది ఇచ్చాడు, నువ్వేదో పోరాదా? దత్తపుత్రుడి లోపల నా కొడక జరిపినావు.